ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. నిన్న చేసినటువంటి మేనిఫెస్టో చూసిన తర్వాత నేను ఎథిక్స్ కమిటీ చైర్మన్గా విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో అది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పక తప్పదు. ఎందుకంటే ఏదైతే మేనిఫెస్టో విడుదల చేశారో 99% పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇంతవరకు ఏ రాజకీయ నాయకులను చూడలేదు, ఏ ముఖ్యమంత్రిని చూడలేదు ఈ విధంగా చేసినవి. చాలామంది చెప్పడము మర్చిపోవడం. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారిని చూశాను. 600 అబద్ధాల హామీలతో మేనిఫెస్టోనే తొలగించేసినాడు. వెబ్సైట్లో లేకుండా తొలగించేశాడు. అంటే అతని చెప్పినటువంటి వాగ్దానాలు ఏదో కూడా నెరవేర్చకపోగా మళ్ళీ ఈ మధ్య అబద్ధాలతో కూడినటువంటి కొత్తగా మేనిఫెస్టో విడుదల చేశాడు. చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటాడు, ఎట్లా అంటే ఏ అబద్ధాలైనా అడిస్తాడు. భారతంలో ద్రోణాచార్యునితో యుద్ధం చేయలేక అబద్ధం ఆడిస్తాడు. ధర్మరాజుతో అబద్ధం ఆడిస్తాడు. అశ్వత్థామ అతః కుంజరః అని చెప్పి దాన్ని పలికేటప్పుడు కూడా అశ్వత్థామ అతః కుంజరః అనే ఏనుగు చనిపోయింది అనే బదులు దీన్ని తన కొడుకే చనిపోయాడని చెప్పి ఆయన విల్లంబులు పారేసేటట్టుగా ఈయన నైజం. చంద్రబాబు నాయుడు అర్థం పర్థం లేకుండా చేస్తున్నటువంటి రాజకీయాలు దుర్మార్గమైనటువంటి ఆలోచన. మొన్నటిదా ఇంటికేమో ఈ ఆడవాళ్ళకంతా డబ్బులు మంచి సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని ఉదేలు చేశాడు, నాశనం చేశాడని చెప్పి ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది. దీనికే 12 లక్షల కోట్లు అప్పు చేసినామన్నట్టున్నవి మీరు ఏ విధంగా సాధ్యమవుతుందనే విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం కుదేలైపోయింది, రాష్ట్రం అప్పులోబులు కూరుకుపోయింది అన్న వాళ్ళు ఈరోజు ఎక్కడి నుంచి తెస్తారు అంటే దానికి ఏమంటున్నాడు, సంపద సృష్టిస్తా అంటున్నాడు. మళ్ళీ 2014లో సంపద ఎందుకు సృష్టించలేకపోయావు? ఒక రైతాంగానికి ఆ రోజు చెప్పినటువంటి మాటల ప్రకారం రుణమాఫీ చేస్తానని 87,500 కోట్లు అప్పుంటే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తానని 13,500 కోట్లు చెల్లించి అది కూడా 50,000 లోపు ఉన్న వాళ్ళకు లేటుగా కట్టడం వల్ల వడ్డీ కిందకే సరిపోయింది. 74,000 కోట్లు ఎగనొక్కినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మళ్ళీ సూపర్ 6 అంటే ఎవరు నమ్ముతారు? అదేవిధంగా మహిళలకు ఎలక్షన్ల రోజుకు 2014 ముందు 5 లక్షల అప్పున్నా 10 లక్షల అప్పున్నా మీరు డాక్రా సంఘాల వాళ్ళకి చెప్పడం జరిగింది. పొదుపులు ఎంత అప్పున్నా రుణమాఫీ చేసే బాధ్యత నాది అన్నాడు. దాన్ని చేశాడు. ఆశయం అయిన తర్వాత నేను చెప్పింది నేను చెప్పలేదు. వీళ్ళు పిల్లకర్లు అడిగారు అంతా, ఏం సార్ మీరు ఇవన్నీ చెప్పారు, నేను ఎవరు చెప్పారని చెప్పి గుడ్లు పెద్దగా చేసి గీకరించి నేను చెప్పలేదు, నేను ₹1,00,000 చెప్పాను, ఒక్కొక్కరికి 10,000 అని చెప్పాను. ఆ 10,000 ఒకసారి ఇచ్చాడా? 3,000 ఒకసారి, 3,000 ఒకసారి, 4,000 ఒకసారి. అంటే ఒక 5 సంవత్సరాల కాలం 10,000 ఇవ్వడానికి పట్టింది. ఇప్పుడు సంపద ఎక్కడి నుంచి సృష్టిస్తావు నువ్వు? ఇక 10,000 ఇవ్వడానికి నువ్వు ఆ రోజు 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డావు, 5 సంవత్సరాలు చేయలేకపోయావు. విద్యార్థులను మోసం చేసావు. నువ్వు 2,000 నిరుద్యోగ భృతి ఇస్తాను, ఉద్యోగాలు ఇవ్వలేకపోయావు, నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయావు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నావు, 3 సెంట్ల భూమి ఇవ్వలేదు. అదేవిధంగా బ్యాంకుల్లో సొమ్ము నడిపిస్తానన్నావు, ఒక తులం బంగారం నడిపించలేదు. అదేవిధంగా ఆడపిల్ల పుడితే 25,000 అన్నావు, 25 పైసలు ఇవ్వలేదు. ఇన్ని మోసాలతో కాపురం చేస్తూ నువ్వు మళ్ళీ ప్రజలు నీకు 151 సీట్లతో బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి రాలే. నీకు వయసు మీద పడింది, నీకు మందగించింది బుద్ధి. గుర్తు ఉండకుండా పోతుందా లేకపోతే నటన చేస్తున్నావో తేలడం. ఏది తోస్తే అది, నోటికి ఏది వస్తే ఎంత వస్తే అది. ఇప్పుడు మళ్ళీ రేపు అంటావు, నువ్వు 4,000 అన్నావు కదా, 4,000 పెన్షన్ అన్నావు, మేము 3,500 అంటున్నాం. మేము 3,500 రూపాయలు ఇస్తాం, అది కూడా 2 విడతల్లో 2,028 ఇస్తాం, మొదలు పెడతామని చెప్పి చెప్పడం. 250 పెంచి ఇస్తామని చెప్పాను.
మీరేమో 4,000 ప్రజలకు ఓటేస్తారన్న 4 మీరు 10,000 ఇస్తామన్నా నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే నీ నీ చరిత్ర అందరికీ తెలుసు. దాంట్లో సగం కోత పెట్టి సగం మందికి మాత్రమే లోకేష్ బాబు చెప్పారు మా వాళ్ళకి ఇచ్చుకుంటాం మేమని. మీ వాళ్ళు అన్నప్పుడు మీకున్నది 30%. మీ వాళ్ళు ఒరిజినల్గా ఉండేది మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు 30% మీకు ఉండేది. 30%కి 4,000 ఇచ్చినా సరిపోతుంది, 10,000 ఇచ్చినా సరిపోతుంది. అన్నీ కూడా ఒక భగవద్గీతలాగా, ఒక ఖురాన్ లాగా, ఒక బైబిల్ లాగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఖచ్చితంగా సాధిస్తాడని నమ్మకం ఉంది. ప్రజల్లో మెండుగా నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు ఎంత ఇస్తానన్నా మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తూ ఉంటాడు, కేజీ బంగారు ఇచ్చినా లేకపోతే బెంచ్ కారు ఇచ్చినా నమ్మే పరిస్థితుల్లో లేరు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కోల్పోయినాడు, ప్రజల్లో నమ్మకం కోల్పోయాడు. రైతాంగం నమ్మే పరిస్థితులు లేరు, అదేవిధంగా రైతు కూలీలు నమ్మే పరిస్థితి లేరు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు అంటేనే ఒక ద్రోహి, ఒక నమ్మక ద్రోహి అనేది కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు వాలంటరీ వ్యవస్థ అద్భుతమైనటువంటి వ్యవస్థ. ఇది గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం ఏదైతే అంటా ఉన్నారో ఆ స్వరాజ్యం అనేది చేతుల్లో చేపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్ ఒక్క రూపాయి కరప్షన్ లేకుండా డైరెక్ట్గా చేరుతా ఉన్నా. ఏ నాయకుడి ప్రమేయం లేకుండా, ఏ అధికారి ప్రమేయం లేకుండా ఈరోజు అర్హులైనటువంటి వారందరికీ అందుతూ ఉన్నాయి. కాబట్టి ఈ పథకాలను నమ్ముతూ ఉన్నారు. బ్రహ్మాండమైన స్పందన ఉంది. వై నాట్ 175 అనే మా యొక్క నాయకుడు చెప్తున్నాడు, అవి తప్పక నెరవేరుతుందని నమ్ముతా ఉన్నాం. థ్యాంక్ యూ.